హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని ఇండోర్ మొక్కలైతే ఈ చిన్న చిన్న పాట్స్లో వేద్దాం అనుకుంటున్నాను. అసలు ఈ పాట్స్ ఎక్కడివి అంటే తను కూడా మన వీడియోస్ చూసి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి నేను కూడా ఇండోర్లో మొక్కలు పెట్టుకుంటాను అక్క అంది. తను కొన్ని పాట్స్ అయితే ఆర్డర్ పెట్టుకొని అయితే తెప్పించుకుంది. ఇంకా వాటిలో నాకు ఏమైనా మొక్కలు వేసివ్వా అనేసి అంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడే కాబట్టి బిగినర్స్ కాబట్టి వాళ్ళకు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా మెయింటైన్ చేయగలిగే మొక్కలు ఏమి ఉన్నాయి నా దగ్గర అని చూస్తుంటే ఫస్ట్ నాకైతే ఇక్కడ ఫిలోడెండ్రన్ అయితే కనపడింది. చాలా ఈజీగా పెంచుకోగలిగే మొక్క, ఇంకా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ కదా, ఇంకా దాన్ని కూడా తీశాను. అయితే నేను ఇంతకుముందు 2 మంత్స్ 1.5 మంత్ పైన అయింది. ఇందులో కొన్ని స్టెమ్స్ అయితే కట్ చేసి పెట్టాను వాటర్లో. అయితే ఇప్పుడు ఇందులో ఎన్ని మొక్కలకు రూట్స్ వచ్చాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఇలా మన గార్డెన్లో మనము ఏదో ఒకటి మనం ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. అంటే వాటర్లో పెడితే తొందరగా రూట్స్ వస్తున్నాయా, సాయిల్లో పెడితే వస్తున్నాయా అని మనము ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్యాండెన్స్ ప్లాంట్, దానికి ఇప్పుడే లైట్గా రూట్స్ అయితే స్టార్ట్ అయినాయి. దీనికి కూడా రూట్స్ అయితే వచ్చాయి. స్నేక్ ప్లాంట్స్కి అయితే ఇంకా రాలేదు. ఇది వైట్ ఆగ్నేనిమా, దీనికైతే చాలా బాగా వచ్చాయి రూట్స్. ఇంకా ఈ విధంగా నేను పెట్టుకున్న కట్టింగ్స్లో కొన్నిటికైతే రూట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇంకా వీటిని అయితే నేను ఈ చిన్న చిన్న పాట్స్లో అయితే వేస్తాను. అయితే ఇప్పుడు దీనికి సాయిల్ మిక్స్ నేను ఎలా అంటే నేను ఎలా గార్డెన్లో నేను ఎలా కలుపుకుంటానో సాయిల్ మిక్స్ అదే విధంగా కలుపుకున్నాను. తనకు కూడా చూపించాను ఏ విధంగా మనము సాయిల్ మిక్స్ కలుపుకోవాలి అని. ఇంకా ఇప్పుడు వేయటం అయితే స్టార్ట్ చేశాను. వేస్తూ కూడా తనకైతే చెప్తున్నాను మనము సాయిల్ మిక్స్ ఏ విధంగా కలుపుకోవాలి, ఎన్ని రోజులకు మనం వాటరింగ్ ఇవ్వాలి, ఎంత సన్లైట్ అవసరమో ఈ మొక్కలకు అని అయితే చెప్తూ అయితే వేస్తున్నాను. తను కూడా చాలా చక్కగా వింటుంది. అయితే ఇప్పుడు మనము వీళ్ళు బిగినర్స్ కాబట్టి ఈజీగా వాళ్ళు ఎక్కువ అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కదా, ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఉండగలిగే మొక్కలే చూసి అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి సింగోనియం ప్లాంట్, మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. ఎక్కువ మనం శ్రమ పడే అవసరం లేదు. 1 వీక్ ఒకసారి వాటర్ ఇచ్చినా చాలు, ఎక్కువ సన్లైట్ కూడా అవసరం లేదు. అలాంటి మొక్కలే చూసి అయితే వేస్తున్నాను. అయితే వీళ్ళు ఇంట్లో పెట్టుకోదగే విధంగా ఉండటానికి ఉన్న మొక్కల్ని చూసి అయితే సెట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఖచ్చితంగా గార్డెన్ స్టార్ట్ చేసిన బిగినర్స్ అయితే ప్రతి ఒక్కరు పెంచుకోగలిగే మొక్క అయితే స్నేక్ ప్లాంట్ అండి. అసలు ఎలా వాళ్ళు అలా మొక్క పెట్టినా చాలు, ఎప్పుడో వాళ్ళకి గుర్తున్నప్పుడు కొన్ని వాటర్ ఇస్తే చాలు, దానంతట అదే ఈజీగా పెరుగుతుంది. మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్, 24 అవర్స్ మనకు ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ మొక్కనైతే పెట్టుకోవాలి, ఈ స్నేక్ ప్లాంట్. ఇంకా మనం మొక్క వేసిన తర్వాత ఈ విధంగా గట్టిగా మనం మట్టిని అయితే ప్రెస్ చేయాలి, అంటే ఎయిర్ గ్యాప్స్ అనేది లేకుండా. ఇంకా మొక్కలన్నీ వేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. తనకు వాటరింగ్ కూడా ఎలా ఇవ్వాలి ఏంటి అనేది అంతా చెప్పాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇలా మన వీడియోస్ చూస్తూ చెల్లికి కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. తను కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది గార్డెనింగ్ అనేది. ఈ విధంగా నా దగ్గర ఉన్న మొక్కల్లో లో మెయింటెనెన్స్లో ఉన్న మొక్కలు ఏంటి అని చూసి అయితే వీటిలో అయితే నేను వేసేసాను. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తనకైతే చెప్తున్నాను, ఇప్పటి నుంచి ఇంకా ఈ మొక్కల బాధ్యత నీదే అని. తనకైతే ఈ మొక్క అయితే ఇస్తున్నాను. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.